ఫ్రెండ్స్ అందరికీ మేము ఎక్కడున్నామంటే సత్యమన్నోళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నా. ఎందుకంటే సత్యమన్నోళ్ళ ఇల్లు ఓన్ టూర్ ఏమని చాలామంది అడిగిరు. అంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నది అన్నది మీరు తెలుసుకోవాలన్నది మీ కోరిక. కాబట్టి ఈరోజు అయితే నేనైతే సత్యమన్న వాళ్ళది ఓన్ టూర్ చేస్తున్నా. ఇది ఫస్ట్ మనం పోవడానికి అంటే ఇగో ఇది ఓ ఈడనైతే సుర్ణ కాళ్ళు అయితే కలిసింది. సత్యమన్న బాగున్నా. హాయ్ వదినా. ఇదిగో సత్యమన్న మీ ఇల్లు ఇవాళ ఓన్ టూర్ చేసిన మీకు చెప్పకుండా నేనైతే అనుకోకుండా. బాగుంది ఇల్లు అయితే, చిన్నగా ఉంది అనమాట. ఫస్ట్ స్వెటర్ మోడల్ ఉంది కానీ ఎండ మొత్తం ఇంట్లోకే వచ్చి. అన్న ఇది స్వెటర్ మోడల్ పెట్టినావు ఎందుకు? ఇది వరకు ఏమన్నా షాప్ పెట్టినావా? షాప్ ఇంట్లోనే పెట్టినాక సెటర్ ఉంటే బాగుంటది. షాప్ మిషన్ చేసుకొని కుట్టేది అన్నట్టు అట్లా. ఈడ కుడితే మరి ఇల్లు ఇగో ఇక్కడ చూద్దాం. ఇక్కడనైతే దేవుని పెట్టుకుని మంచిగా సత్యమన్న, నరసింహస్వామి, శంకరుడు, పార్వతి. ఈ ఫోటో ఎవరిదన్నా? అవునా? ఎన్ని రోజులు అవుతుంది నాన్న చనిపోయి? 3 years. 3 years. ఓహో, ఇవన్నీ బుక్స్ మా కోడలు మా అల్లునివా? ఇది నాన్న గుర్తు. అవునా? ఇల్లు తగ్గట్టు టీవీ కూడా అన్న అయితే సత్యమన్న చూడు ఎంత మంచి చిన్న టీవీ. అంటే మన ఫ్యామిలీ ఎట్లుంటుందో అట్లనే మెయింటైన్ చేస్తుండే సత్యమన్న అయితే. వదిన మీ ఇల్లు చూపియమ్మా నాకు. ఇంకో ఇది చిన్న హాల్ లెక్క. వావ్, డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ వచ్చేసి బీరువా. అవునా? వావ్, సందుకలు ఉన్నాయిగా అన్న మీ ఇంట్లో కూడా? ఎందుకంటే అప్పట్లో అవి గుర్తు కోసం ఉంచుకున్నాక. వావ్, గుట్ట బాగుంది. అది పెళ్లి పెట్టిరా? మా నాన్న అయితే సుట్కేస్ అక్కడ చిన్నది. అవునా? కోసం సెంటిమెంట్ కోసం అట్లా ఉంచుకున్నాక అది. మీ నాన్నదా? ఇది ఎవరిది? ఇది మామయ్యది. ఇది మామయ్యది. ఇదేమో బుజ్జి హాస్టల్ పోతే కొనుకొచ్చిండు సామాన్ పెట్టుకుని. దాచి పెట్టుకున్నావు అన్నట్ట. సామాన్ అయితే ఏందో ఇంత సామాన్ అంత బయట పెట్టుకున్నావు. అంత ఎప్పుడు తోముతావు ఇదంతా? అవునా? చిన్న మనదేమంటది మిడిల్ క్లాస్ ఇల్లు అంటే మిడిల్గానే ఉంటుంది మనది. సిచ్యువేషన్ తగ్గట్టు మన ఇల్లు ఉంటుంది. కానీ చిన్న కుటుంబం ఉంటేనే దాంట్లో ఎలాంటి కలతలు లేకుండా చాలా మంచిగా ఉంటాం. ఇల్లు ఎంత పెద్దదా అన్నది కాదు, ఆ ఇంట్లో మెసులుకున్నామా మనం చేసినామా లేదా అన్నది గొప్పతనం. ఇంత ఇల్లులో కూడా 2 పిల్లలు, పాప పిత్తే పెళ్ళికి ఎదిగింది ఆల్రెడీ. ఇది ఇక్కడ వచ్చేసి అయితే గ్యాసు. ఇగో సామాన్ అయితే మా వదిన ఫుల్గా పెట్టుకుంది. ఏమో వంట చేసింది. ఏం వంటనో ఏమో. వావ్, చారు, చికెన్, బగారా రైస్ వేసేసింది మొత్తం మీద అయితే. ఎగ్ కూడా ఎందుకు ఇంకా? టమాటా ఎగ్ వేసింది. గిన్నెల స్టాండ్ అసలు ఎంత నీట్గా వదిన. ఇవన్నీ ఇట్లా నీట్గా పెట్టామని మా సత్యమని చెప్తాడా? నువ్వే పెట్టుకుంటావా? నేను ఇగో దుమ్ము పట్టిందంటే నాకు నచ్చదు. నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇంటికాడ ఉండి మనం చేసేదే ఉంది అక్క. గయన్న నీట్గా పెట్టుకోకపోతే. ఆడోళ్ళు అంటే ఇంట్లో ఉంటే ఇదే పని అనుకుంటున్నావా? ఎందుకు అయితే నీట్గా లేదైతే నాకు నచ్చదు. ప్లస్ ఆయన కూడా మనం ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఉన్న మొత్తం ఖచ్చితంగా. అంతేనా? ప్రతి శుక్రవారం మళ్ళా మంగళవారం ఖచ్చితంగా ఇక రుద్ది రాకి. చిన్న ఇల్లు అంటే ఇక మనుషులు చూస్తే మాత్రం ఇలా ఊరు. వదిన అన్న అయితే హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మేము ఎప్పుడు వచ్చినా కానీ మంచి ఇట్లా హ్యాపీగా చూసుకుంటారు, మంచిగా ఉంటుంది. ఇలా మనసులో ఏమన్నా ఉందేమో కనుక్కుందాం మనమైతే. మీరు ఎక్కువ బాధపడ్డ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అన్న వదిన చెప్పురి? ఉందా? అంటే మనం పైకి నవ్వుకుంటూ ఇట్లా ఉంటాం కదా, చూస్తే పైకి ఇట్లా ఉంటాం కానీ లోపల మాత్రం బాధ ఉంటుంది అక్క. అంతేనా? ఎందుకంటే మా నాన్న చాలా అసలు నాన్న హాస్పిటల్ ఇప్పుడు తిరుగుడు చాలా ఇబ్బందులు పడ్డాక అప్పుడు చూపించిన. కానీ తిరగడం వల్ల అటు ఇటు తిరిగి చాలా లాస్ అయిపోయినాక అట్లా తిరిగి అక్కడ ఇక్కడ నాన్న కోసం కాదు, ఈ కొద్ది ఇంట్లో ఉండి హాస్పిటల్ తిరుగుకుంటూ ఊకే వచ్చుడు. ఈ హాస్పిటల్ పోతే 10-15 రోజులు హాస్పిటల్ ఉంటాయి కదా. అప్పుడు ఇక వీళ్ళు కూరగాయలు తెచ్చుడు, అవి తెచ్చుడు ఇబ్బంది. బయట బాగా తెచ్చుడు అవి ఉంటాయి కాక. నేనే పెద్ద. నువ్వు పెద్ద. తమ్ముడు చిన్న. తమ్ముడు చిన్న. కుప్ప అయ్యేదాక
ఇక బాకీలు అది ఇది నాన్న జరిగిపోక ముందుకు అటు ఇటు తిరిగి ఇంట్లో వండుకుంటూ ₹1,00,000 అప్పు చేసినాక అప్పుడు. తర్వాత ఇక ఎప్పుడు ఇళ్ళనే ఇక ఇంటి పట్టే ఉండేది, ఇక ఇళ్ళనే మోతాదుగానే ఉండేది. ఇళ్ళనే షాపు చదివినాక 10th వరకు ఇక అది ఛాయిస్ రాలేక ఇక అప్పుడు పరిస్థితి వేరు, ఇక అప్పుడు పరిస్థితులకు రాలే. ఇక ఇళ్ళనే షాపు ఇళ్ళనే ఇల్లు మెదుకుంటూ అటు ఇటు చేసి ఇక చిన్న రోడ్డు పోయినాక అది ఎప్పుడు నాన్న జరిగిపోయినాక, నాన్న జరిగిపోయే ముందుకే ₹1,00,000 అప్పు చేసిన. ఎందుకంటే ఇంట్లో వెళ్తలేదు, నేను అటు తిరుగుతుంటే తిరుగుతున్నావు ఇంట్లో హాస్పిటల్ అటు తిరుగుతుంటే ఇంట్లో వెళ్ళట్లేదు, అప్పటికి ₹1,00,000 అప్పు అయింది. ఎట్లా పరిస్థితి ఏందనేది మళ్ళీ నాకు టెన్షన్ అయింది అక్క. పిల్లలు ఎదుగుతారు కదా, ఎట్లా అనేసి నాకు అనిపించి మళ్ళీ ఏం చేసినా ఇక వద్దన్నా రోడ్ మీద పోతేనే బాగుంటది షాప్ అని రోడ్ మీద షాప్ పెట్టినాక అన్ని బాధలు పడుకుంటూ రోడ్ మీద షాప్ పెడదామంటే డబ్బులు లేవు అక్క. అప్పుడు చాలా టైప్ పోలీసు పరిస్థితి. ఇంకా అన్న నువ్వు ఇప్పుడు కష్టం చేసుకొని నువ్వు ఇప్పుడు బతుకుతావు, అప్పుడు అంటే ఇబ్బందులు అన్ని ఇబ్బందులు ఉంటాయి అన్న. మనం పైకి చూడడానికి అట్లా ఉన్నా కానీ లోపల మనకుండే బాధ మనకు ఉంటుంది. అంతే మరి లోపల ఎంత అంతే మరి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ₹1,00,000 ఉండక బాకీ. తర్వాత షాప్ పెడదామని అనుకున్నాం ఇద్దరం. అనుకుంది మరి చేతులు రూపాయి లేదు, షాప్ ఎట్లా పెట్టాలి, మళ్ళీ ఈ బ్యాగుల షాప్ నాది, ఇక ఏ ఐటమ్కి వచ్చినా డబ్బులు కావాలి. ఎట్లా అని మళ్ళీ ఏం చేసినా మా బావ దగ్గర ₹1,00,000 అప్పు తెచ్చినా, వేరే వాళ్ళ దగ్గర ₹1,00,000, మళ్ళీ ₹2,00,000 అప్పు తెచ్చి మళ్ళీ షాప్ పెట్టినాక రోడ్డు మీద. అంతకుముందు ₹1,00,000 2,00,000 3,00,000 అవి ఇప్పుడు 3 సంవత్సరాలకి ఇప్పుడు నేను షాప్ పెట్టి అసలు ఆ మిత్తి కట్టలేకపోతుంది. ఇప్పుడు నేను అసలు ఉంది మిత్తి కట్టలేకపోతున్నాం, ఎందుకంటే పిల్లలు ఎదిగారు కాక. ఇప్పుడు అప్పుడంటే చిన్న పిల్లలు గడిచిపోయింది, ఇప్పుడు పిల్లలు ఎదిగారు, అసలు వెళ్తలేదు. మస్తు టైప్ పోలీసు నాకు ఇప్పుడు. అంటే మనకు జాగాలు భూములు ఏం లేవు అక్క, ఏమైనా చేసుకునే కష్టం తప్ప ఏం లేదు. చేసుకుని కష్టం ఈ చిన్న ఇల్లు. షాపు 5,000 రెంట్ అక్క నెలకి, అది రెంట్ 5,000. అవి ఆ రెంట్ కట్టుకుంటూ పిల్లలను పోషించడం ఆడికే సరిపోతుంది అక్క పరిస్థితి. ఇక ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఇలా ఏమైనా సబ్స్క్రైబర్ పెరుగుతారా అని చూస్తే ఇది కూడా అంతకంతకే ఉంది అక్క. అంతే అవుతుంది. ఏమంటారు మన తలరాతకు అది మన టైం అంటూ ఒకటి రావాలి సత్తన్న. ఏదైనా ఇప్పుడు ఒకటి మనం చేస్తున్నాము అంటే దానికి మనకు దీనికి టైం వచ్చింది అనుకో, అది ఏ దేవుడు ఆపినా ఏది ఆపినా అది ఖచ్చితంగా వస్తుంది. కానీ మనకంటూ ఒక టైం రావాలి, ఆ టైం అంటూ తొందరగా రావాలని మనం అందరం ఖచ్చితంగా కోరుకుందని. అన్న చాలా బాధలు పడుకుంటూ వచ్చిండు. పాప పెళ్ళికి ఎదిగింది ఆల్రెడీ, చాలా ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి. టైం నీది వదినా, నీ సిచ్యువేషన్ అమ్మ వాళ్ళ ఇంటికాడ మంచిగా ఉందా? నువ్వేం చేస్తావు వదినా? ఇంట్లోనే ఉంటావా? ఇంట్లోనే ఉంటావా? పడినప్పుడు పత్తి అప్పుడు పోతా. ఇట్లా వచ్చిందంటే కాదు ఇంటికి అన్న. ఇప్పుడు ఏముంటాయి అక్క, మళ్ళీ వేరే పని నాకేం రాదు. ఏం పనులు రావు? పత్తి తప్ప నాకు వేరే ఏం రాదు. వేరే పనులు రావు? ఏం రావు. ఇక ఉన్న 4 రోజులు పోతా, ఇక తర్వాత ఇంటికి అన్న. ఎప్పుడైనా నీకు ఇంట్లో ఇబ్బంది చాలా కష్టం అనిపించిందా వదిన? అట్లేం చేయడం, నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టకుంటూ నా మనసులో నేనెక్కుంటూ వెళ్తున్నాక సంసారం అవుతుంది. అంటే సేదోడు వాళ్ళ కొద్దిగా సపోర్టింగ్ ఉంటేనే మంచిగా ఉండు. అటు లేదు ఇటు లేదు, ధీమా లేదు, ఏది లేదు. వండుకుంటూ షాప్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా చేసరికి ఇక పిల్లలు ఎదిగి కాక ఇప్పుడు ఎట్లా అని ఇప్పుడు టెన్షన్ పడుతురా ఇప్పుడు? ఇక ఇప్పుడు ఖచ్చితంగా టెన్షన్ వస్తుంది. ఇంక ఇప్పుడు అన్న ఇంత బాధ ఉంది నీకు, 2 పిల్లలు చదివిస్తున్నావు కదా, ప్రైవేట్లో చదివిస్తున్నావు, ఇప్పుడు గవర్నమెంట్లో నాన్న? గవర్నమెంట్లో ప్రైవేట్ చదివించేంత స్తోమత లేదు అక్క. ప్రైవేట్లో చదివించేంత లేదు కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఇట్లా ఏమైనా ఉంటుంది కాక కొద్దిగా అంటారు అదే గవర్నమెంట్ చదివిస్తున్నా అని. అయినా సరే కానీ నేనైతే నా స్తోమత దగ్గర నేను పోతా అనేసి నేనైతే గవర్నమెంట్ చదివిస్తున్నా. గవర్నమెంట్లోనే. ఇప్పుడు బుజ్జి ఎంత చదువుతుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. చిన్నోడు 7th అయిపోయింది. 7th అయిపోయింది. మంచిగా చదువుతారా అన్న? ఆడపిల్లలు నిజంగా చెప్పాలంటే మంచిగా చదువుతారు వదిన, ఎవ్వరైనా మంచిగా చదువుతారు. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలే అసలు గ్రేట్, అసలు చదువులంలా మంచిగా వస్తుంది అనమాట. వదిన అన్న అన్ని అప్పులు చేస్తుంటే నువ్వు ఏ రోజు అడగలేదా?
ఏం అడుగుతాం అక్క, ఏం అడగలే ఇక. ఆయన ఇట్లా అప్పులు చేస్తుండు, మరి ఎట్లా ఏంది ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతుండు, మరి పిల్ల పెరుగుతుంది పిల్లగాడు అని ఇక నేనైతే ఏం అడగలేకపోయినా. ఎన్నడు అంటే ఒక్కని కష్టం మీద బతకాలి కాబట్టి ఆమె ఏం చేయలేని సిచ్యువేషన్ కాబట్టి అడగలేకపోయింది అనమాట. తప్పదు కాక అప్పుడు షాప్ గురించి 2 లక్షలు చేసిన, అది కూడా ఆమె ఏమనలేకపోయింది. ఎందుకంటే తప్పదు కదా, ఇంకా ఏదో ఒక దారి వెతుకోవాలంటే షాప్ పెట్టుకోవాలి, తప్పదు. అట్లా 2 లక్షలు ఇంట్లో ఉన్నప్పుడు అటు ఇది తిరుక్కుంటూ 1000 లక్షలు అట్లా 3 లక్షలు. ఇప్పుడు మిత్తిలతో 4-5 లక్షలు అయింది టోటల్ చూసిరా. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మేమందరం ఇప్పుడు మనం అందరం కూడా అన్నకు మనం చేయాల్సింది ఏంటంటే అన్న ఛానల్ సపోర్ట్ చేసినాం అనుకో, మనం అన్నకి ఎంతో కొంత కొంచెం అంటే మీ ఛానల్ పేరు చెప్పనా? సత్యం దండ మెలోడీ బ్లాగ్స్. ఓకేనా, మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసిరు అనుకో, అన్నకి ఎంతో కొంత వస్తే కొంచెం బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఛానల్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే సత్యం అన్నది వస్తుంది. కానీ చాలా రిస్క్ పడుతుంది, చాలా బాధపడుతారు. ఎట్లా అంటే మిడిల్ క్లాస్ బతుకులు అంటేనే ఇట్లుంటాయి. ఒకరికి ఏమంటారు, అడుక్కోలేము, అడక్క తిని బతకలేము, ఇటు ఉన్నోళ్ళ లెక్క బతకలేము. ఎట్లా అంటే నలుగుట్లో పోతే అమ్మో ఈమె గిదేనా, ఈమె కట్టిన చీరనే పచ్చాల కట్టింది అంటారు. అట్లా కూడా అంటానే ఎవరు కదా, అవునా? అట్లా కూడా అంటారు, కట్టిన చీర కడతావు కట్టిన చీర కడతా అన్న నేను పట్టించుకోను ఇక పెద్దగా. అంటే పిల్లలకి ఇంపార్టెంట్ కాక, అవును మరి ఇంపార్టెంట్ ఇస్తాం. మేము ఏది చేసుకున్నా ఏది కట్టుకుని నడుస్తాం అన్నట్టుగా మేము అట్లా పోతుంది అక్కడ నాకు అట్లా ఉంటుంది. ఎందుకంటే నలుగురిలో తిరుగుతుంటే నాకు కూడా చాలా వరకు అర్థమైంది. ఎందుకంటే ఒక్కొక్క టైంలో నాకు కూడా అలాంటిది వచ్చింది ఆల్రెడీ. అందుకే అలాంటివి ఎదుర్కొన్నాం కానీ మిడిల్ క్లాస్ ఇట్లనే ఉంటుంది. ఎట్లా అంటే ఒక పూట కడుపు నిండా తింటే నెక్స్ట్ పూట కడుపు నిండా తిందామంటే ఉండదు ఈ మిడిల్ది. ఎట్లా అంటే నువ్వు ఈరోజు కష్టం చేసినావా, ఈరోజు కడుపు నిండా తింటావు, రేపు పొద్దున పనికి పోలేదా కథ రేపు నీకు ఎంతది, ఏడంగా వస్తుంది రేపు పొద్దున. గుంట భూమి లేదు, సెంటు భూమి లేదు, దాంట్లో పండింది తిందాము అననికి లేదు. ఎంతసేపు చేతుల మీద కష్టం ఏంది, ఏం కష్టం అది, మిషన్ మీద కూర్చొని అంగీలు కుట్టుకుంటూ, గుండీలు వేసుకుంటూ, జిప్పులు వేసుకుంటూ, బ్యాగులు కుట్టుకుంటూ బతకాలి. ఆ బ్యాగులు ఎల్లకాలం ఇస్తారా, ఇయ్యరు. అది ఎప్పుడు నడుస్తుందా, నడవదు. ఒక్కొక్క టైం అది ఎప్పుడు స్కూల్లో టైము అది నడిచేది. బ్యాగులు కుట్టడమైనా, స్కూల్ డ్రెస్సులు కుట్టడమైనా స్కూల్లో టైము. మామూలుగా ఇప్పుడు ఎవరు కుట్టించుకుంటారు బట్టలు అయితే ఎవ్వరు కుట్టించుకోరు, ఏమైనా రెడీమేడ్. ఈ అన్నకు వచ్చే పని అదొక్కటే, ఇంకొక పని రాదు. కానీ ఏదో వాళ్ళకు చేయబోదుగా అంటే ఏమంటారు, ఒక తోడుకు ఒక తోడు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఉన్నదట్టు వాళ్ళ తగ్గట్టు ఒక చిన్న ఛానల్ అయితే పెట్టుకోరు. కాబట్టి ఆ ఛానల్ ద్వారా ఏదన్నా మనం ఏదో ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, మనం ఏదో చేయాలి అన్నది కాదు. కానీ కాకపోతే మనం చేసేది ఒక్కటే, ఒక లైక్ ఇచ్చి మనం అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకో, కొంచెం మంచిగా ముందుకెళ్ళింది అనుకో, మానిటైజన్ అయితే ఎంతో కొంత అంటే ఒక బాబు ఫీజే కావచ్చు, ఒక నెలకు 2000 కావచ్చు, 1000 కావచ్చు వస్తే అదొక చిన్న ఆలోచన. ఎట్లా అంటే నా పిల్లలు బాగుపడతారేమో, నేను చదివియలేకపోతున్నా, పెద్ద చదువులు అవుతున్నాయి, ఆ చదువుల తగ్గట్టు నేను పెట్టుబడి పెట్టలేకపోతున్నా, ఈ ఛానల్ ద్వారా వస్తేనన్నా నా పిల్లల మంచిగా కొంచెం చదివించుకుంటానేమో అన్నది వీళ్ళిద్దరికైతే ఆలోచన ఉంది. నేనైతే నాకు తోచింది నేను చేసిన, మీకు తోచింది మాత్రం ఇదే 100% నేను చేయమనేది అయితే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నేను లింక్ ఇస్తాను, లింక్ ఓపెన్ చేస్తే అన్న వాళ్ళ ఛానల్ వస్తుంది చూడండి. నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా మరి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యం దండ మెలోడీ బ్లాగ్స్. ఓకే బాయ్ మరి.